అందరూ బై చేసుకోండి. 175 ఎంట్రీ. వావ్! వాయబ్బో! అక్క, అక్క అట్లే ఆ స్పైకే ఇచ్చేసావంటే బావుంటది. చలో వన్ స్పైక్ గైస్. ఆహా! 189 సాయిరామ్! సాయిరామ్! ఫస్ట్ టార్గెట్ డన్. గైస్ హలో తెలుగు ట్రేడర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నా మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఈరోజైతే 90 డేస్ ఛాలెంజ్‌లో డే 7 అండి. ఈరోజు ప్రాఫిట్ అండి. వరుసగా 4 డేస్ ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ డే లాస్, 4 డేస్ ప్రాఫిట్, తర్వాత లాస్, తర్వాత మళ్ళీ ప్రాఫిట్ కంటిన్యూ అయిందండి. సో ఈరోజు మన రిజల్ట్ చూసుకుంటే పర్ఫెక్ట్ అండి. పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే వచ్చాయండి. సో సీ దిస్ అండ్ మీరు చూడండి. సో క్లియర్‌గా ఇవన్నీ ప్రాఫిట్స్ అండి. ఓకే. అండ్ సీ దిస్ అండ్ కిల్ స్విచ్‌లు ఆన్ చేస్తున్నారండి. కిల్ స్విచ్‌లు ఆన్ చేసి టార్గెట్లు బుక్ చేసి కిల్ స్విచ్‌లు ఆన్ చేసి డన్ ఫర్ ద డే పెట్టుకుంటున్నారు. ఓకే. సో మీరు చూసుకుంటే మెజారిటీ పీపుల్ ఫస్ట్ ట్రేడ్ చూడండి. ఇది 5000 సంథింగ్. ఓకే. 1900 అండ్ కాస్ట్ టు కాస్ట్ అండ్ 2000 ప్రాఫిట్ అండ్ 1800 ప్రాఫిట్ 461. ఓకే. ఇది చెప్పారండి. సో 135 ఎంటర్ అయితే లేట్‌గా జరిగిందంట. సో మిస్టేక్ మనది కాదు. ఓకే. నెట్వర్క్ ఇష్యూ అనుకోండి. అండ్ సో ఇది కూడా 4200 ప్రాఫిట్. అస్మదుల్ బ్రో ఆల్మోస్ట్ సో 2000 ప్రాఫిట్ అండ్ జై కాస్ట్ టు కాస్ట్ అండ్ డన్ ఫర్ ద డే 1000 రూపీస్ ప్రాఫిట్. కాస్ట్ టు కాస్ట్ అండ్ గ్రీన్ ఓకే 60 అండ్ 6000 ప్రాఫిట్. సో క్లియర్‌గా చూసుకుంటే మంచి రిటర్న్స్ అయితే ఈ రోజుకి వచ్చాయండి. 2 ట్రేడ్స్ ఇచ్చాను. 2 టార్గెట్స్ కొట్టాయండి. సో బెటర్ డే అయింది. అండ్ ఈ వీడియోస్ యాడ్ చేస్తాను లాస్ట్‌లో ఒకసారి చెక్ చేయండి. లాస్ట్ దాకా చూడండి. మంచి లెర్నింగ్ వస్తుంది. అండ్ ఈ బాటమ్ ఎలా పట్టుకున్నాం కూడా నేను ట్రేడ్‌లో ఎంట్రీ గురించి చెప్పి మరీ అనాలిసిస్ చేశాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఈ లాస్ట్ దాకా వీడియో చూడండి. మంచి లెర్నింగ్ వస్తది. గైస్ ఇది పుట్ ఆప్షన్ రెడీగా ఉండండి. 140 ట్రిగ్గర్ ఆర్డర్ అండి. 140 ట్రిగ్గర్ ఆర్డర్. 140 ట్రిగ్గర్ ఆర్డర్. 140 ఓకే. 140 135 ట్రిగ్గర్ ఆర్డర్. 135 గైస్. 135 గైస్ 135 అండ్ స్టాప్ లాస్ వచ్చి నేను చెప్తాను చూడండి. గైస్ 123 పెట్టేసుకోండి. ఎస్ఎల్ 145 146 7 ఫస్ట్ టార్గెట్ గైస్. ఫస్ట్ టార్గెట్ డన్ గైస్. ఓకే. ఫస్ట్ టార్గెట్ డన్. ఓకే. మనకు 12 రూపీస్ పెట్టాం. 12 రూపీస్ వచ్చింది. ట్రైలింగ్ ఎస్ఎల్ కాస్ట్ టు కాస్ట్ పడేయండి. అండ్ ఫస్ట్ టార్గెట్ డన్. ఫస్ట్ టార్గెట్ డన్. గైస్ ఫస్ట్ టార్గెట్ డన్. ఓకే. కాస్ట్ టు కాస్ట్ పడేయండి. మౌనిక స్క్రీన్ షాట్స్ పెట్టండి గైస్. ఫస్ట్ టు కాస్ట్ డన్ గైస్ నాకు. ఓకే. అండ్ ఆల్మోస్ట్ మనకు 15 పాయింట్స్ వచ్చినట్టు. సో బుక్ చేసి గుడ్ అండి. సో బుక్ చేసినోళ్ళు గుడ్ అండి. నేను కాస్ట్ టు కాస్ట్ పడేసాను అంతే. అండ్ చెప్పాను గదా! సో 1:1 అట్‌లీస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు మిగులుతాయి. లేదంటే కాస్ట్ టు కాస్ట్ తీసుకోవాలి. అది నేను చాలా సార్లు చెప్పాను ఇప్పటికి కూడా. ఇక్కడ మన పరిస్థితులు బాలేకపోయినా ఒక ట్రేడ్ వచ్చింది గైస్ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మామూలుగా మనం 30 పాయింట్లు, 20 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టి స్టాప్ లాస్ హిట్ అవ్వదు. టార్గెట్ హిట్ అవ్వదు. ఓకే. ఇలాంటి డేస్‌లో చాలామంది చెప్తుంటారు. ఓకే. నాకు 30 పాయింట్లు కావాలి, 40 పాయింట్లు కావాలి. అవ్వదు పని. మీకు అర్థమవుతుందా? ఏదో ఒక స్పైక్ వస్తుంది కదా! వాళ్ళు అదేదో చెప్పేసి తీసుకుంటుంటారు. అండ్ ఇది బయింగ్ ప్లాన్ చేసేది కూడా ఇలాంటి ఏరియా ఒకటి మనకు టచ్ అయింది. ఓకే. ప్రీవియస్‌గా. ఇది కానీ ఆగేది సపోర్ట్ తీసుకుంటే ప్లాన్ అంతే. ఒక రిజెక్షన్ క్యాండిల్ చూడండి. ఓకే. దెన్ మనం ప్లాన్ చేద్దాం. రానీయండి ఎంత వస్తదో దాని స్టాప్ లాస్ చూసుకుందాం. మన బడ్జెట్‌కి ఏదైనా వస్తే ప్లాన్ చేద్దాం. అదర్‌వైస్ కష్టం గదా! ఇండెక్స్‌ని బేస్ చేసుకొని పెట్టుకోవాలి. మనకు అవ్వదు పని. రేయ్ మామ ఆగు మామ. మమ్మల్ని ఎక్కించుకో మామ. రిజెక్షన్ అయిన వెంటనే ఎళ్ళిపోకూడదురా కొంచెం. అరే! రే! 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 ఇదండి బ్రో. ఇదండి. ఇప్పుడు ఇలా వచ్చింది గదా! సో ఇది ఎంట్రీ అవ్వాలి. లేదా ఓకే. ఇది మనకి ఎస్ఎల్ అవ్వాలి. అంటే దీంట్లో ఒక బఫర్ పెట్టుకుంటే ఒక 50 పాయింట్లుంది. దాంట్లో కనీసం ఒక 20, 25 పాయింట్లుంది. ఓకే. దీన్ని బేస్ చేసుకుంటే. కానీ మనకు ఆ బడ్జెట్ కుదరదు కదా! సో, ఒక పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఏదైనా దూరదాం. అది మనకు కరెక్ట్ అయితేనే కొట్టించుకుంటాం టార్గెట్. లేదా లేదు. ఓకే. వీటిని తీసుకోవాలి అంటే వీటిని రెడీగా ఉండాలి. రెగ్యులర్‌గా కూడా. ఓకే. ఇంత పెద్ద స్టాప్ లాస్ నువ్వు తీసుకోగలగాలి. క్వాంటిటీ తగ్గించుకోగలగాలి. ఓకే. ఒక పుల్ బ్యాక్ వస్తదేమో. సో, పుల్ బ్యాక్ వస్తే ఎలా వస్తదంటే ఇలా వచ్చి ఓకే. ఈ రేంజ్‌ని మళ్ళీ వచ్చి ఈ రేంజ్‌లో ఏదైనా టచ్ అయిందనుకో సో, వి కెన్ ప్లాన్. ఓకే. కొంచెం పైకెళ్ళినా ఈ రేంజ్‌కొచ్చిందంటే బెటర్. సాయిరామ్. ఇదెంత పైకెళ్ళినా మన ఎంట్రీ లెవెల్ మాత్రం ఓకే. ఒక పుల్ బ్యాకే. ఓకే.
అండ్ ఈ ఇంపార్టెంట్ జోన్స్ చూడండి, మనం అనుకున్న బిగ్ ప్లేయర్స్ జోన్స్ సో పర్ఫెక్ట్లీ వర్క్ అవుతాయి. ఓకే. కాకపోతే అది క్రిప్టో అయితే ఈ పాటికి మనకు ప్రాఫిట్ బుక్ చేసుకో ఉండొచ్చు. అట్లా ఉండదు. ఇండియన్ మార్కెట్స్ ఆప్షన్ బయింగ్ కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. లేదా ర్యాండమ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మనల్ని వేసుకుని పోతా ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా తీసుకో ఉంటాం, ఈ క్యాండిల్స్ వేసేస్తాయి. ఎన్ని పాయింట్లు వచ్చింది? 156 నుంచి 136, 20 పాయింట్లు జస్ట్ సింపుల్గా లైట్గా లేస్తుంటుంది. స్టాప్ లాస్ అనేది ఇంపార్టెంట్. ఓకే, వెయిట్ చేయండి. పుల్ బ్యాక్ వస్తే చూద్దాం, లేదా ఆగి వెయిట్ చేద్దాం. ఓకే, ఇక్కడైతే ఎంట్రీస్ అయితే పడవు, ఎందుకంటే దాన్ని మీకు కావాలంటే చూసుకోండి. ఈ ఒక్క క్యాండిల్ వచ్చినా మనకు ఎస్ఎల్ కొట్టేస్తుందండి. 15 పాయింట్ క్యాండిల్ కొడుతుంది. మీరు అర్థం చేసుకోండి, అంటే డైరెక్షన్స్ కరెక్ట్ అయ్యి స్టాప్ లాస్ కరెక్ట్ అవ్వట్లేదంటే ఓకే, మనకు ఆ బడ్జెట్ సరిపోవట్ల. ఆ వాలటైలిటీలో ఆ రూ. 10 కొట్టేస్తది. ఓకే. సో, అర్థం జేసుకోండి. ఇలాంటి బాటమ్స్ పట్టుకోవాలంటే ప్రతిసారి అవ్వదు. మళ్ళీ వస్తది. ఏదైనా పుల్ బ్యాక్ వస్తే దీన్ని బేస్ చేసుకొని మనం అనుకున్న ఈ లెవెల్‌కి ఏదైనా వచ్చిందనుకో సెట్ చేద్దాం. బయింగ్ ప్లాన్ చేద్దాం. ఓకే. పెద్ద పెద్ద క్యాండిల్ పడి రెడ్ క్యాండిల్ వచ్చాయనుకో ఇంకా హ్యాపీ. సో, ఒక చిన్న రిజెక్షన్ చూసుకొని ఎసేద్దాం. ఓకే. ఇది ప్లాన్. రాకపోతే రాలేదు. గైస్ ఇక్కడ ప్లాన్ చేద్దాం. ఒక బయింగ్ సెటప్ ప్లాన్ చేద్దాం. అండ్ స్టాప్ లాస్ కొంచెం వెయిట్ చేయండి. ఓకే. అన్నీ చెప్తాను. ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అన్నీ ఎవ్రీథింగ్ చెప్తాను. స్టాప్ ప్లస్ పెద్దగుంది. అయ్యో! గైస్ ఈ 175కి మార్కెట్ ఆర్డర్ ట్రై చేద్దాం. ఓకే. స్టాప్ లాస్ వచ్చి ఒక 175 ఎంట్రీ తీసుకోండి గైస్. ఈ బాటమ్‌లో స్టాప్ లాస్ పెడదాం. రూ. 12 ఉంది. ఓకే. అందరూ బై చేసుకోండి. 175 ఎంట్రీ. స్టాప్ లాస్ అంతే. ఒక రూ. 12 ఉంది అగైన్. వావ్! వాయబ్బో! అక్క అక్క అట్లే ఆ స్పైకే ఇచ్చేసావంటే బావుంటది. చలో 175. ఓకే. 185 ఫస్ట్ టార్గెట్. 187 అలా పెట్టుకుందాంలెండి. చలో వన్ స్పైక్ గైస్. ఆహా! 189. సాయిరామ్! సాయిరామ్! ఫస్ట్ టార్గెట్ డన్. గైస్ బ్రేవ్ వచ్చాం. వెయిట్ చేసిన దానికి బ్రేవ్ వచ్చాన ట్రేడ్. కష్టపడండి. బుక్ చేసుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. 187 అంటే 190 ఇచ్చింది. 92 ఇచ్చింది. అండ్ పర్ఫెక్ట్. స్టాప్ లాస్ పెట్టకుండా మర్చిపోయాను. అది దానిలోకే వచ్చి ఎళ్ళిపోయిందది. రండి బుక్ చేసిన స్క్రీన్‌షాట్ పెట్టండి. సాయిరామ్! 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 మంచి ట్రేడ్. మంచి టాప్. మంచి బాటమ్ పట్టుకున్నాం. పర్ఫెక్ట్ ఎంట్రీ. వెయిట్ చేసిన దానికి. యెస్. అగైన్ కాస్ట్ డన్. అసలు మీకు కనబడుతుంది గదా! వాళ్ళ ఎంట్రీ కనబడుతున్నాయి. వాళ్ళ స్టాప్ లాస్ కనబడుతున్నాయి. చూడండి. 175 ఎందుకు మిస్ అవుతుంది? సూపర్. సూపర్ ట్రేడ్ అది. రాజేష్ బ్రో ఏంటి? ఫస్ట్ ట్రేడ్ కాల్ సెట్ పొందని ఏసాను నా ఓన్ అనాలిసిస్ లో. హ్మ్. బట్ అది ఎగ్జిట్ అవ్వలేదు. స్టార్టింగ్ 9:15 ఓపెన్ అయింది కదా, ఆ! అప్పుడు వేసాను. బట్ అది కాల్ సైడ్ పోయలేదు. కానీ ఓకే. ఎగ్జిట్ అయ్యి మళ్ళీ మీ కాల్ ఇచ్చింది వేసాను. బట్ ఇలాంటివి చేయొద్దు బ్రో. ఎందుకంటే బ్రో రిస్క్ మేనేజ్మెంట్ దెబ్బతింటది. రీజన్ చెప్తాను చూడండి. మీకు ప్రాఫిట్ వచ్చిందనుకోండి. సపోజ్ ఓకే. ఎగ్జాంపుల్ మనకు మల్టిపుల్ సినారియోస్ మాట్లాడదాం. ఓకే. మీకు ఓకే. ప్రాఫిట్ వచ్చిందనుకోండి. సపోజ్ అది బై మిస్టేక్ మంచి ఫ్లోలో ఎళ్లి ఒక 2000, 3000 ఇచ్చేసిందనుకోండి. ఓకే. ఓకే. నేను రూల్స్ ప్రకారం ఇచ్చే 1500 సరిపోదు. ఓకే. ఓకే. నాకు ప్రీవియస్‌గా ఒక 3000 కనబడుతుంటది. 3000 కనబడుతుంటది. ఆల్రెడీ 1500. ఇంతేనా? ఆల్రెడీ దీన్ని రౌండ్ ఫిగర్ చేద్దాం. 5000 చేద్దాం అని చెప్తాం. ఇంకొక 500 కోసం వెయిట్ చేస్తాం. లేకపోతే 2000 కోసం వెయిట్ చేస్తాం. అది వచ్చి మళ్ళీ లాస్‌కొస్తది. ఈ 3000 పోతది. ఈ డబ్బులు పోతాయి. మన రూల్స్ మిస్ చేస్తాం. అండ్ ఓవరాల్‌గా డే సినారియో అంతా దెబ్బతింటది. పక్క రోజు దెబ్బతింటది. పక్క వీక్ దెబ్బతింటది. ఇంత చిన్న ఓకే. మిస్టేక్‌లు అంత అవుతాయి. ఇంకొక సినారియో మాట్లాడుకుందాం. సరే మీకు లాసే వచ్చింది. ఓకే. సపోజ్ ఒక 3000 లాస్ వచ్చింది. నా ట్రేడ్‌లో ఒక 1500 వచ్చింది బ్రో. ఓకే. ఓకే. ఆల్రెడీ మీకు 1500 లాస్ కనబడుతుంటది. సో, ఇది కూడా కవర్ చేసి కాస్ట్ టు కాస్ట్ ఎక్సిట్ అవుదాం అనుకుంటాం. అది కాస్ట్ టు కాస్ట్ వస్తది. వద్దు. సో, చార్జెస్ పోయాయి కదా! చార్జెస్ కూడా కొంచెం కవర్ చేద్దాం. ఒక 500 అన్నా అనుకుంటాం. 500 ఓకే. కనబడదు. ఓకే. అది వచ్చి కిందకొచ్చి మొత్తం లాస్ తీసుకొని ఈ 3000 కాస్త 6000 అవుతది. ఈ డీల్ ఓకే. క్లోజ్ చేస్తారంటే చేయరు. ఓ క్వాంటిటీ ఎక్కువ చేసేసుకుంటారు. అది 10,000, 15,000కెళ్ళిపోతది. ఓకే. ఇవి ఇయన్నీ సినారియోస్ బ్రో. ఓకే. ఓకే. అంటే ఇవి అందరూ చేసుంటారు. కావాలంటే అన్‌మ్యూట్ చేశాను. ఎంతమంది చేశారు చెప్పండి? నేనైతే చేశాను. మీరు? నేను కూడా చేశా. నాకు హ్మ్. జరిగింది బ్రో. 10,000 ఒకసారి 10,000 రౌండ్ ఫిగర్ కోసము 9990 ఉంది. 10 హ్మ్. రూపీస్. ఏముందిలే కొట్టేస్తుందిలే అని చెప్పేసి కరెక్ట్ 10,000 పెట్టాను. -40,000కి వెళ్ళింది. ఆప్షన్ సెల్లింగ్ ఒక్క హ్మ్. స్పైక్ కొట్టింది. ఓకే. -40,000 10 రూపీస్కి. అంటే రిస్క్ రివార్డ్ ఎంత దరిద్రంగా ఉంది చూడండి అసలు. యాహ్! యాహ్! యాహ్!
అవన్నీ అయిపోయాయి, ఇప్పుడు మూసుకొని కూర్చున్నాం అనమాట బాబా. సో ఇది జరుగుతుంటాయి గైస్, ప్లీజ్ అర్థం చేసుకోండి. మనం రూల్స్ ప్రకారం చేద్దాం. మనం లాస్ తీసుకున్నాం, గుర్తుంది ఆ రోజు 2 ట్రేడ్. అవునవును. మనం అదే సేమ్ అలాగే మనం వదిలేయాలి. అది చెప్తాడు కదండి త్రివిక్రమ్, ఎక్కడ పట్టుకోవాలి కదా, ఎక్కడ వదిలేయాలో తెలియాలి. 1500 క్యాపిటల్ 30,000, మీకు ఆల్మోస్ట్ 5% వచ్చిందండి. ఈ 5% రిస్క్ 5% వచ్చింది. యా బ్రో, ఫస్ట్ నాట్ డన్ యాప్ ఇష్యూ కేమ్. ఓకే, సెకండ్ ట్రేడ్ మార్కెట్ ఆర్డర్ ఓకే అట్ 177. ఇట్స్ ఫైన్ అండి. లైక్ నేను 175 ఎంట్రీ అన్నానండి. ఆ మార్కెట్ ఆర్డర్లో ఆ స్లిప్పేజ్ వల్ల 176 177 మ్యాక్సిమం. అప్పుడు మీకు స్టాప్ లాస్కి 2 పాయింట్స్ యాడ్ అవుతుంది. దానికన్నా ఎక్కువ పడితేనే మనకు ప్రాబ్లం. ఓకే, తప్పదు, కొన్నిసార్లు యాక్సెప్ట్ చెయ్యాలి. అండ్ నీకు నిన్న డే 6లో ఎంత లాస్ వచ్చింది బ్రో, నాకు తెలియాలి అంటే రూల్స్ ప్రకారం. గైస్ 2 ట్రేడ్స్ అయ్యాయి. ఓకే, సో ఇప్పుడు కావాలంటే మీరు డన్ ఫర్ ద డే పెట్టుకోవచ్చు హ్యాపీగా. మౌనిక గారు 701 1901 అంటే 2000, మనకి అంటే 2600 కాస్ట్ టు కాస్ట్. అండ్ దివ్య గారు మొత్తం ఓవరాల్గా వచ్చి. అండ్ ఇంకొకటి నేను ఒకటి గమనించాను యాక్చువల్లీ ఏంటంటే ఏం జరుగుతుందంటే అందరు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారంటే స్క్రీన్ షాట్ ట్రేడ్ అయిపోయిన తర్వాత పెట్టట్లా, మళ్ళీ కరెక్ట్గానే పెడుతున్నారు. ఎప్పుడు ఇంకొక గంట తర్వాత, అరగంట తర్వాత. అది కూడా తప్పంట. ఆ గంటలో మీ మైండ్ సెట్ మారిపోద్దేమో. ఇంకొక ట్రేడ్ నేను ఆయనకి చెప్పలేదు కదా, ఒకేసారి ప్రాఫిట్ పెట్టి చెప్తాము, లేకపోతే సో ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి ఈ ప్లాన్లో ఉంటారు. దయచేసి నేను చెప్తున్నాను, ట్రేడ్ 9:25కి అయిపోయిందా, 9:26 కల్లా పెట్టేయండి. మెయిన్ థింగ్ గైస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఓకే, రోజు నుంచి బ్రో ఏమి ట్రేడ్ మిస్ అయితే పర్లేదు బ్రో, ఏం కాదు. లాస్ట్ ఆ, ఐ మీన్ ప్రాఫిట్ పోతుందేమో కానీ లాస్ట్ లాది కదా. ఇప్పుడు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, 177 8 9 10 180 81 అని తీసేసుకుంటారు కదా. సమ్ టైమ్స్ ఇట్ మే గో అప్, కానీ కొన్నిసార్లు అది మనోడు 165 ఇస్తాడు స్టాప్ లాస్. 181 నుండి 165 అంటే 16 పాయింట్స్ వెళ్ళిపోతుంది కదా. సో లాస్ట్ అదే లేనంత వరకు షుడ్ బి హ్యాపీ. ఇలా ఫాస్ట్ అంటే మూవ్మెంట్స్ మనం ఉండేవి మిస్ అవుతాయి బ్రో. నాకు కూడా 2 మిస్ అయ్యి, ఈ రోజు ఒకటి మిస్ అయింది, లాస్ట్ వీక్ లో ఒకటి మిస్ అయింది. స్టిల్ ఐ మీన్ ప్రాఫిట్, గుడ్ ప్రాఫిట్, నాట్ ప్రాఫిట్. ఆ, మనం లాస్ట్ 15 రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా, రూల్స్ అర్థమైపోయినాయి. 2 అదే రూపీస్ అదే 1 రూపీస్ ఉంటే లాగేసేస్తాం. ఒక 3-4 రూపీస్ ఉంటే ఇక ఖతం, ఇక మన అది బ్యాక్ వచ్చినా తీసుకో. బ్రో, నేను జాయిన్ అయ్యి 5 months అయింది బ్రో, మోర్ దాన్ 5 months. మిస్ అయిన ట్రేడ్ వదిలేస్తాను హ్యాపీగా, అంతే. దాన్ని చేజ్ చేసుకొని. మనకు తెలిసినా తెలియకపోయినా రూల్స్ ఇస్ రూల్స్ కదా. అవును, ఇప్పుడు అదే ఫస్ట్ ట్రేడ్ తీసుకోండి ఎగ్జాంపుల్. మనోడు 150 దగ్గర ఎక్కడో చెప్పాడు కదా, 145 దగ్గర. అది ఎగ్జాక్ట్ అక్కడ పెట్టేసేది. మనం స్టాప్ లాస్ కనుక మిస్ అయ్యి ఇలా ఒకవేళ ఎక్కువ తీసేసుకుంటే 87 వరకు వచ్చింది బ్రో అది. అవునవును. స్టాప్ లాస్ పెట్టకపోతే పరిస్థితి ఏంది? ప్రవర్తన చెప్పింది వెళ్ళిపోతుందిలే అని ఎవడైనా ఓవర్ కాన్ఫిడెంట్ తో పెట్టుకున్నాడు అనుకోండి, అసలు పెట్టకుండా 150 ఇంకేముంది, ఎక్కడ, మొత్తం క్యాపిటల్ 90 పోతుంది ఎక్కడ. అసలు. అదే అంటున్నా, ఒక్క చిన్న తప్పు చాలండి మొత్తం పిఎండల్, మంత్లీ పిఎండల్ ని మొత్తం నాశనం చేస్తుంది. అంతే బ్రో. అండ్ ఈ లెవెల్ కానివ్వండి, ఇదండి ఈ రేంజ్ కానివ్వండి. ఓకే, ఈ రేంజ్లో ఏదైనా మీకు ఒక పుల్ బ్యాక్ వచ్చి ఒక మంచి క్యాండిల్ పడ్డది అనుకోండి, సో ఎంట్రీ ప్లాన్ చేయండి. నేనున్నా లేకపోయినా, అది 11 తర్వాత అయినా 1 తర్వాత అయినా. ఓకే, సిఈ మీకు సైడ్ అన్న బ్రో. సిఈ సైడ్ బ్రో, పుట్ సైడ్, ఓకే, కాల్ సైడ్. ఓకే, కాల్ సార్, అదే అది క్లారిటీ ఇవ్వండి, లేకపోతే మన వాళ్ళు లేదు, కాల్ కాల్ ఇక్కడ కాల్. బ్రేక్ డౌన్ అయినప్పుడు తీసుకొని. బ్రేక్ డౌన్ అయితే మాత్రం బై చేయొద్దు, సెల్ చేయొద్దండి. ఈ లోస్ బ్రేక్ అయ్యేంత వరకు. ఓకే, పడిపోనండి. ఓకే మీకు ఓకే ఇంకొకటి కూడా చిన్న లాజిక్ చెప్పాను, ఎంత పెద్ద క్యాండిల్స్ పడ్డా మనకు రిజెక్షన్ క్యాండిల్ చూసి బయ్యే చేద్దాం అన్నాను. ఇది ఈ పాయింట్ గుర్తుందా, మీరు మార్క్ చేసుకోండి. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న చిన్న పాయింట్స్ మీకు యాడ్ ఆన్ అవుతాయి, లెర్నింగ్ పాయింట్స్. సెల్లింగ్ మాత్రం చెయ్యొద్దు, వదిలేయండి. ట్రేడ్ తీసుకోకపోయినా పర్లేదు. ఓకే, బ్రో, సెల్లింగ్ కింద వేసిన జోన్ ఎక్కడ నుండి తీసుకున్నా బ్రో, సపోర్ట్ జోన్ అది? ఇదే, ఆ, ఇది ప్రీవియస్ ఏరియా ఓకే, అక్కడ నుండి రివర్స్ అయిందని. రివర్స్ ఓకే. అయింది. అండ్ మనం డిస్కస్ చేసుకున్నాం, కాకపోతే స్టాప్ లాస్ పెద్దది మనం దూరలేం. అవును. సో మనం మాట్లాడుకున్నాం, ఈ ఏరియాలో మాట్లాడుకున్నాం, కానీ అది ఆల్మోస్ట్ దీంట్లోనే 42 పాయింట్స్ ఉందంటే కనీసం 25 పాయింట్స్ అయినా పెట్టాలి దీంట్లో. కరెక్ట్. సో మనం అంత బడ్జెట్ లేదు కాబట్టి వెయిట్ చేసాం దీనికోసం. అది వెళ్తా ఉంది, నేరుగా వెళ్తూనే ఉంది. హాల్ట్ అయింది, ఇక్కడ హాల్ట్ అయిన తర్వాత ప్లాన్ చేశా. ఏ లైన్ అండి లాజిక్ ఇప్పుడు ఆ జోన్ ఉంది కదా, ఇది అండి? బిగ్ క్యాండిల్, బిగ్ గ్రీన్ క్యాండిల్, అది ఇది నేను మీకు దాంట్లో సీక్రెట్ ఏం లేదండి. మీరు కావాలంటే ఇది చూసుకోండి. ఇది 0.5 లెవెల్ ఉంటుంది, అరే 0.6 లెవెల్ ఉంటుంది. రైట్, ఫిబొనాసి లెవెల్. అందుకని వేసానండి అంతే. మీరు ఇవి చూసుకుంటే మీకు అర్థమవుతుందండి. మీ ఫిబొనాచి వేసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అర్థమైంది. Yeah.
చెప్పాను కదా గైస్. ఓకే, సెల్లింగ్ చేయొద్దు. ఓకేనా, ఏదైనా రిజెక్షన్ వస్తే బయింగ్ చేయండి. ఈ లెవెల్ కింద మాత్రమే షార్ట్ చేసుకుందాం. అంటిల్ ఈ లెవెల్ పుల్ బ్యాక్స్ వచ్చేంత వరకు బయింగే ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇవన్నీ మేబీ పడుతుంటాయి. ఓకే, కాకపోతే మీకు ఒక క్లారిటీ వచ్చేంత వరకు దాన్ని ఏం చేయొద్దు. 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ చేసుకోమంటారా ఆ లెవెల్ దగ్గర? అంతే అండి. ఒక 5 మినిట్స్ క్యాండిల్, రిజెక్షన్ క్యాండిల్ చూసుకోండి, ఎంట్రీ కొట్టుకోండి అంతే. 2 ట్రేడ్స్ అయ్యాయి. అండ్ టేక్ కేర్ గైస్. అండ్ ఎవ్రీ స్క్రీన్ షాట్ పెట్టాలి, కిల్ స్విచ్ లాంచ్ చేసి స్క్రీన్ షాట్స్ పెట్టాలి. ఎవ్రీథింగ్ కంట్రోల్లో పెట్టుకోండి. ఓకే, సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇంకా ఎవరైనా కోర్స్ లైవ్ ట్రేడింగ్ జాయిన్ అవ్వాలంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్కి 90 days, సో వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.